దాచేపల్లి శ్రీనివాసరావు, రాపన ప్రసన్న కుమార్ అనే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు సార్. కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పర్పస్లో అంత డబ్బు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వచ్చి కొంత అమౌంట్ పెడితే మనకు అంత అమౌంట్ వస్తుందంట, బిజినెస్ పర్పస్ అంట అని చెప్పాడండి. ఎంత పెట్టాలంటే ఒక 50 లక్షలు చిల్లర పెడితే అంత అమౌంట్ వస్తుంది అని చెప్పాడు. తలా కొంచెం తీసుకోవచ్చు అని అన్నారు. సర్లేమని చెప్పి మేము అప్పులు చేసి అవి చేసి తీసుకొచ్చి ఒక 50 లక్షలు చిల్లర పెట్టాం సార్. 25 మంది పెట్టిన తర్వాత ఈ 50 లక్షలు పెట్టిన తర్వాత నాసా నుంచి కంపెనీ వాళ్ళు రావాలి, దాన్ని టెస్ట్ చేయాలి, మరి అమౌంట్ చాలేదు, ఇంకొక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆగిపోయింది, ఈ 50 లక్షలు కూడా పెట్టాలి, పెడితే వర్క్ కంప్లీట్ అయిపోతాయి, అమౌంట్ వద్దని అన్నారు. ఏమంటే ముందు 50 లక్షలు అన్నారు, మళ్ళీ 50 లక్షలు అంటున్నారు, మళ్ళీ అక్కడికి ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, 20 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, వారం రోజులలో మనకి అమౌంట్ వచ్చేసేద్దే, మీరు పెట్టండి అన్నారు. అందరం గెలిపి సర్లేమని చెప్పి తీసుకొచ్చాం. మళ్ళీ తీసుకొచ్చి 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత అయిపోయిందండి, అంతా కంప్లీట్ అయిపోయిందని షాపింగ్ కాంప్లెక్స్ ముందు బొమ్మలు వేసుకొని ఉంటారు కదా సార్, గురకా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ 2 ఫోటోలు తీసేసి సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది థమ్స్అప్ అని ఫోటోలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 20 రోజుల పాటు ఫోన్ ఎత్తకుండా 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ అది కొద్దిగా వర్క్ కెమికల్ తేడా వచ్చిందంట, వర్క్ ఆగింది, ఇంకొక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, కెమికల్ తీసుకురావాలంటే దానికి అని అన్నాడు. అంటే మళ్ళీ ఒక 50 లక్షలు అందరం పోగు చేసి మళ్ళీ 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం సార్. 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు పెట్టేస్తున్నారు, అసలు ఇది నిజమా అబద్ధమా ఏంటని చెప్తే ఒక గదిలో మూలలు పెట్టాం సార్. దీంట్లో ఆర్టికల్ ఉంది, రైస్ ఇది నేను చేసే బిజినెస్, కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పాను అన్నాడు సార్. చెప్తే అంత వస్తాయి, 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి, మీకు అందరికీ బాగా గట్టిగా ఇస్తాను, షాపింగ్ కాంప్లెక్స్ కొనేస్తాను, మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఉంటాయి, మొత్తం నేను బ్యాంకు త్రూనే వస్తుంది అమౌంట్ అని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత మళ్ళీ అమౌంట్ తీసుకురండి అన్నాడు సార్. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక 30 లక్షలు ఎంత మళ్ళీ ఇచ్చాం. తర్వాత ఇళ్ల కాగితాలు అవి పెట్టేసి అవి మొత్తం పెట్టేసి హైదరాబాద్లో డాక్యుమెంట్లు పెట్టేసి అమౌంట్ తీసుకొచ్చాం సార్. 2,70,00,000 ఇచ్చిన తర్వాత వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ చేసిన వాడికి కరోనా టైంలో ఫుడ్ పాయిజన్ అయింది, ఆడు హాస్పిటల్లో ఉన్నాడు, అమౌంట్ రాదు, లేటు పట్టిద్ది అని అన్నారు సార్. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి, బ్యాంక్ మా ఇంటి దగ్గర గోడంలో ఉన్నాయి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి పంపిస్తాను, బ్యాంక్ త్రూ పంపిస్తాను కుమార్ గారు, మీరేం టెన్షన్ పడవద్దు, నేను అమౌంట్ పంపించేసేస్తాను అన్నాడు సార్. అది అయిపోయిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు ఒక 2 నెలల పాటు. ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత 2023 వరకు అసలు ఫోన్లు ఎత్తడంగా సమాధానంగా లేదు సార్. 2023లో మేము మారేడుమిల్లి వెళ్ళాం పని మీద. మారేడుమిల్లి వెళ్తే మారేడుమిల్లిలో నేను ఫోన్ చేసి ఏంటంటే డబ్బుల పరిస్థితి ఏంటి, మా ఇల్లు వాకులమ్మి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాము, ఆగట్లేదు, మా పరిస్థితులు బాగోలేదంటే, నా కొడకలారా మీరెవడరా మాట్లాడతాకి, మీరు నాకు ఇచ్చారా, మొత్తాన్ని నేర్పించేస్తా అది ఇదని మాట్లాడాడు. నేను తిట్టా, నువ్వు పక్కలేసుకొని హైదరాబాద్లో పక్కలేసుకొని బతుకుతున్నావురా, నువ్వు సినిమా యాక్టర్లకి నిర్మాతలకు పక్కలేసుకొని బతుకుతున్నావు అది అని చెప్పి గట్టిగా తిట్టా సార్. తిట్టిన తర్వాత నా ఫోన్ ఎత్తడం మానేశాడు. నా ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత సరే ఇవన్నీ కాదని చెప్పి వాళ్ళ అన్నయ్య మురళీ గారు ఉన్నారు, పెద్ద రకంగా ఆయన దగ్గరికి వచ్చి ఒక వారానికి మేము అక్కడి నుంచి వచ్చి పెద్ద రకంగా సార్ మరి మీ తమ్ముడు గారు అలా చీటింగ్ చేశాడు సార్, ఇంత అమౌంట్ పెట్టారండి, మరి మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాం సార్, మేము అందరూ రోడ్డు పాలు అయిపోయామండి, 3-4 చచ్చిపోయారు సార్, మా పరిస్థితి ఏంటి సార్ అని నిల్లు అడిగితే ఎవడరా మీరు నాకు చెప్పిచ్చారు, అసలు ఆడు నేను మాట్లాడుకోవట్లేదు, ఆడెవడో ఆడికి నాకు సంబంధం లేదు అన్నాడు. సరే సార్ అని చెప్పి కిందకు వచ్చేసి అతను ఆయనకు ఫోన్ చేసి, ఇంతమంది నువ్వు ఇట్లా డబ్బులు పెట్టావని నా దగ్గరికి వచ్చారు అది ఇది అని చెప్పి మురళీ గారు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి, నా కొడకలారం నా వాళ్ళు 25 మంది దత్తాశ్రీని కాడికి వచ్చారు, 1,50,000 ఖర్చు పెట్టి వాళ్ళకి మనిషికి ముందు పులిబాట్లు బిర్యానీ ఇప్పించా, మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తాక సిద్ధంగా ఉన్నారు, ఒక్కడిని కూడా బతకని నా కొడకలారా, మీరు డబ్బులు అడుగుతారా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడి ఫోన్ చేసి తిట్టాడు సార్. మీరేం పీకుతారో పీక్కోండి, మీ చేతనేది ఏదో తీసుకోండి అని అన్నాడు. అదేంటే డబ్బులు ఇచ్చి చేతనేం చేసుకోమన్నారు, అప్పులు ఇచ్చి వాళ్ళు ఆగట్లేదు, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఆడిని అడిగితేనో నాకు ఇచ్చింది 1,00,00,000 రూపాయలు 1,10,00,000 అంటాడు, మిగతా డబ్బులు ఏమైనా నిన్ను అడుగుతుంటేనో నువ్వు నవ్వుతున్నావు, దొంగోడు దొరికినప్పుడు తెలిసిద్ది అంటావు, మరి మేము అందరం చచ్చిపోతున్నాము, ఇంతమంది చచ్చిపోయారు అయినా సరే మీకు జాలి కనుకరం రావట్లేదు, పరిస్థితి ఏంటని ఇతను అడిగాం. ఇతను అడిగితేనో నవ్వుతాడు, దొరకాలన్నా అంటున్నాడు సార్. ఒకరోజు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే హైదరాబాద్లో వాళ్ళ ద్వారాగా ఆయన పట్టుకున్నారు, పట్టుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత సరే డబ్బులు లేవు వెళ్తా కనంటే ఏరే వాళ్ళని 10,000 వేయించుకొని వెళ్దామని చెప్పి డబ్బులు వేయించుకున్న తర్వాత మాస్టర్ అనే వ్యక్తి ఒక 70,000 రూపాయలు వేయించి ఆయన అక్కడి నుంచి తప్పించేసారు వెళ్ళకోకుండా. అక్కడ సీఏ గారు అని ఈడిద్దరు పంచుకున్నారేమన్నాయా, ఆడు వస్తేనే కదా వీడి మీద కేసు ఫైల్ అయ్యేది, మరి ఆడు రాడు, నాకు తెలిసి వీడు చెప్పే మాటలు కాడు రాడు అని చెప్పి వాడిని తప్పించేసారు. తప్పించేసిన తర్వాత నువ్వే చెడగొట్టావు, మళ్ళీ ఆడి మీద కంప్లైంట్ పెట్టమన్నా పెడతలేదు, మరి నీ జీవితాలు ఆగమైపోతున్నాయి, మరి అంతకాలం అని ఆగం అది ఇదని చెప్పాం. తిడతాడు. మాటకు ముందు ఫోన్ చేసేమంటాడు, మీరేం పీకుతారో పీక్కోండిరా, నేను రూపాయి ఇచ్చే వీలు, డీజీపీ మహేందర్ రెడ్డి నా ఫ్రెండు, నేను ఏది చేయాలంటే చేస్తా, మీ వల్ల ఏమన్నా అయితే చూసుకోండిరా, మీరేం పీకుతారో పీకండిరా అని రాజకీయ మాట్లాడుతున్నాడు. ఈయనేమంటాడు, వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అని గడుపుకుంటూ వచ్చారు సార్. వీళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళు పెట్టి అన్నీ పెట్టి నానా రకాల ఇబ్బంది పడిపోతున్నాం సార్, దయచేసి మాకు సాయం చేయండి సార్ అని సీఏ గారి దగ్గరికి వెళ్ళాం. సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే సీఏ గారు అంటాడు, వచ్చేస్తాయండి 3వ తారీఖు దాకా టైం పెట్టమన్నారు, 3వ తారీఖు డబ్బులు కడతానంటారు, 3వ తారీఖు దాకా ఆగమనండి అన్నారు సార్. తర్వాత వస్తుంటే అక్కడ నుంచొని ఉంటే రమేష్ గారు కనపడలేదు. ఏంటి అక్కడ ఉండారు ఏంటని అడిగితే, ఇట్లా సంగతి సార్ ఇట్లా పెట్టాం సార్, కంప్లైంట్ పెట్టాం సార్, 3వ తారీఖు దాకా ఆగమన్నారు సార్ అని అన్నారు రాత్రి. సరే రండి స్టేట్మెంట్ ఇద్దరు రండి, నేను మాట్లాడతాను రండి అని అంటే ఆయన 3వ తారీఖు డబ్బులు కడతామని చెప్పి సీఏ గారితో చెప్పారంట. ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి దుర్గా ప్రసాద్ గారితో చెప్తే దుర్గా ప్రసాద్ గారు సీఏ గారితో చెప్పారంట. రామాయణరావుపేట కౌన్సిలర్ గారు 3వ తారీఖు మాస్టర్ గారు ఫోన్ చేసి ఆయన అడిగాడంట సార్. ఆయనకేం సంబంధం లేదు సార్, ఇట్ట నా మీద రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు సార్, కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఆఫ్ చేయండి సార్, 3వ తారీఖు డబ్బులు కడతానంటున్నాడు, ఆగి చేయండి సార్ అని అన్నాడంట. సీఏ గారు ఫోన్ చేసి ఆ మాట చెప్పారు సార్, 3వ తారీఖు దాకా ఆగండి అని. ఎంతకాలం అవుతుందండి అసలు మేము వెళ్తేనేమో ఆల్రెడీ మీరు మాట్లాడుకోండి అంటాడు, వెళ్ళిపోమంటాడు మమ్మల్ని. ఆల్రెడీ సీఏ గారు ఆల్రెడీ మీరు మాట్లాడుకోండి అంటారు సార్. మేము కంప్లైంట్ పెట్టి ఆయనతో ఏం మాట్లాడండి సార్, ఏం మాట్లాడుకోండి ఆడితో, నా వెనక మళ్ళీ తిరుగుతారు ఎందుకు మీరు అని ఈయన కసిరించుకుంటారు సీఏ గారు. వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా తెలిసింది సార్ మాకు. శ్రీనివాసరావు వాడు పిల్లల అమ్మాయి అమెరికాలో ఉంది సార్, శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు తెలిసింది. ఇక్కడ సంగతండి అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటే సార్ ఏంటి సార్ మా పరిస్థితి, మళ్ళీ 6 నెలల దాకా ఒకవేళ అయినా ఏమని పీకితే పిక్కుంటారు అన్నట్టు ఇతను అంటాడు. ఎక్కడికి వెళ్తాడు అని అమెరికా ఎందుకు వెళ్తాడు, నెలాఖరికి డబ్బులు ఇస్తానని అన్నాడు. రాత్రి ఫోన్ చేశాడండి ఇతను, నెలాఖరికి డబ్బులు ఇస్తానన్నాడు, 15వ తారీఖు అంటున్నాడు అన్నాడు. సరే అవన్నీ మేము స్టేషన్లోనే చూసుకుంటాం అన్నా సార్. మేమే కాదు సార్, దాదాపు మేము కాకుండానే వీడు శ్రీనివాసరావు పక్కన మల్లేష్ అని ఒకడు ఉంటాడు, వర్మ అని ఒకడు ఉంటారు సార్, దాదాపు ఒక 50 కోట్ల దాకా చీటింగ్ చేసేసారు. చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. మాట్లాడితే రైస్ పులింగ్ అంటాం, దీంట్లో 100,000 కోట్ల రూపాయలు వస్తే నాసా నుంచి వస్తున్నారు. వీడు తీసుకెళ్ళారు సార్, మాతి వాటలో బేరం చేయించాడు, మాటూరు వాటలో బేరం చేయించాడు, అక్కడ ఆర్ఆర్పేట కళ్యాణ మండపం బేరం చేయించాడు, మారుతి షోరూమ్ బేరం చేయించాడు, కోడిగుడ్లు ప్రసాద్ గారి 45 ఎకరాలు తీసుకెళ్ళాడు. ఈ 45 ఎకరాలు బేరం చేయించాడు పోతురాజు గారిని పిలిపించి. ఫిలిం ఇండస్ట్రీ కడదాం ఇక్కడ, వాళ్ళంత 1,000 కోట్లు అవుతుంది, నాకు రాజ్యసభ సీటు వచ్చింది, రాజ్యసభ సీటుతో నేను జెట్ క్యాస్ట్ ప్లస్తో వస్తాను కుమార్ గారు, అసలు మనం అక్కడికి తగ్గేది లేదు, ఎంత కావాలంటే అంత పెడతాము, మొత్తం చూడండి నేను మొత్తం ఇక్కడ నుండి నువ్వు చూసుకో, మొత్తం ఆయన చెప్తాం ఈయన చేస్తాం సార్. మమ్మల్ని చాలా చికాకులు చేశారు సార్. మా ఆశపడిన మాట వస్తుంది కుమార్కి చెప్పాడు, ప్రసన్న కుమార్కి, శ్రీనివాసరావు నువ్వు చూసుకో ఎక్కడ అని చెప్పాడు సార్. మళ్ళీ విజయవాడలో ఒక రండి, పలానా వాటర్లో ఉండండి, మనకి కంటైనర్ వచ్చేసేసింది, వాటర్లో రూమ్ తీసుకొని ఉండండి అని చెప్పి 10 రోజులు వాటర్లో కూర్చోబెట్టాడు సార్ మమ్మల్ని. విజయవాడ రమ్మని ఎప్పటికప్పుడు వచ్చేసింది అనుకుంటే 10 రోజులు విజయవాడలో కూర్చోబెట్టాడు సార్. ఎంతసేపు కంటైనర్ అదేంటంటే అసలు ఏం డబ్బులు అతను మాకు వద్దండి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము వడ్డీలకు తీసుకొచ్చాం, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు సార్, దయచేసి మాకు చేయండి సార్ అంటే, మీ చేతనైనా ఉంటే చేసుకోండి రా అని అంటున్నారు సార్ మమ్మల్ని. నేను ఆటో తోలుకుంటా సార్, ఇల్లు తాకట్టు పెట్టి మా అమ్మాయి పెళ్లి కూడా తెచ్చుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టేసి రోడ్డు మీద నుంచి పెట్టేశారు సార్. ఆశ మామూలుగా సార్, ముందు తీసుకొచ్చి ఏమీ లేదు కొంచెం పెడితే చాలు, వారం రోజుల్లో డబ్బులు వచ్చేసేస్తే అని చెప్పారు. ఆయన ఎవరో మాకు తెలియదు సార్, మాస్టర్ గారు వాళ్ళిద్దరు పరిచయం తీసుకొచ్చి కొంత అమౌంట్ పెట్టిన తర్వాత అతను పిలిపించాడు అక్కడికి, ఒక 50 లక్షలు పెట్టిన తర్వాత పిలిపించాడు సార్. పిలిపిస్తే సూటు గీటు వేసుకొని మంచి స్టక్ వేసుకొని ఒక అంబానీ వచ్చినట్టు వచ్చాడు అంబానీ వచ్చినట్టు వచ్చాడు సార్. కళ్ళజోడు పెట్టుకొని వచ్చేసి అదంతా ఇదంతా వీళ్ళంతా మన ముందంతా బచ్చేగాళ్ళు అండి, వాళ్ళు అట్టండి వీళ్ళు అట్టండి
మనకు వేల కోట్ల టర్నోవర్ అవుతుందండి. ఆ? ఈ డబ్బులు వేసుకుని హైదరాబాద్ వెళ్తే శ్రీనివాసుని గెలిచాం. వేరే ప్రాపర్టీ పెట్టుకుని అమౌంట్ ఇచ్చారు సార్. ఒక దగ్గర ఒక 70-80 లక్షలు ఇచ్చారు సార్. హైదరాబాద్లో ప్రదీప్ రెడ్డి అనే అతను డాక్యుమెంట్లు పెట్టుకుని, అతను నా డబ్బులు నాకు కావాలని చెప్తే మేము హైదరాబాద్ వెళ్తే డబ్బులన్నా కట్టాలండి అని చెప్పి అని అడిగితే శ్రీనివాసరావుని పిలిపించాం సార్. అక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడి శ్రీనివాసరావు పారిపోయాడు. పారిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి కాకర్ల అడవిలోకి, జీడిమెట్ల అవతల కాకర్ల అడవిలో ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. నైట్ తెల్లవారు అడవిలో మమ్మల్ని చీకట్లో కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టిన తర్వాత పొద్దున్నే ప్యాస్క్ అని చెప్పొచ్చి నేను 100కి డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మమ్మల్ని పంపించారు సార్ పోలీసులు. వీళ్ళు మాతో 30 లక్షల రూపాయలు చెక్ రాపించుకుని వాళ్ళు అక్కడ మా డబ్బులు ఎంత పెట్టించావు కుమారు, మా డబ్బులు కట్టేళ్ళు ఎక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు సార్. ఇదేనండి నేను పాస్టర్ గారు పిలిచాడు ప్రసన్న కుమార్. పిలిచి ఏమన్నా మోహన్ 30 లక్షలు ఇస్తే నీకు 6 కోట్లు ఇస్తాను నేను, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఇంటి డాక్యుమెంట్ ఉందా అన్నాడు. ఉందన్న. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నేను ఒక నెల రోజుల్లో నీకు ఇస్తాను అమౌంట్, ముందు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు డాక్యుమెంట్ ఇస్తానండి అన్నప్పటికి తీసుకెళ్ళి పెట్టారండి. కొంచెం ఆశ పెట్టేప్పటికి ఏమన్నాడంటే ఇగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి, 3-6 సంవత్సరాల పాటు తిప్పుతున్నాయండి. వెళ్ళాను ఒక రోజున గట్టిగా అడిగానండి మా అత్తగారిని తీసుకుని. వెళ్తే ఏం పిక్కు నువ్వు ఈ చేతన పన్ను లక్ష భారతంగా బయటకు వస్తానని అన్నాడండి. అన్నాక నేను వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ముసూరు దేవాలయం ఎలుపుజర్లు దేవాలయం ఉంటే దానికి విగ్రహాలు దొంగతనానికి వెళ్ళారండి వీళ్ళు. నాకు ఎలా తెలిసిందంటే ఒక ఆయన చెప్పాయండి, పేపర్లో పడింది, టీవీలో వచ్చిందండి. ఏమంటే మరి ముస్లిం వెళ్ళారంటే ఏంటంటే ఏమొద్దు మోహన్ నాకు నేను వరదా ఏంటి వెళ్ళా, నేను తీసుకున్నాను, మమ్మల్ని పట్టుకుని రిమాండ్ 14 రోజులు వేశారు. వేసిన తర్వాత జడ్జి గారికి ఉంటాను, నేను అవసరం లాయర్కి ఉంటాను. విగ్రహాల తోటలో దొరికారండి, మొత్తం 5 దొరికారండి. దొరికిన తర్వాత అడిగితే గట్టిగా అడితే అన్నాడు, నువ్వు కేసు పెట్టుకుని నేను వడదా, వాళ్ళు పెడితే వడదా నాకేమన్నా అని అన్న గట్టిగా మాట్లాడానండి. ఇష్టం మాట్లాడేపాటికి నేను వచ్చేసానండి. వచ్చేసి ఈయనండి జామీన్ పెట్టి తీసుకొచ్చాడు ఆ తోడులని. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా చీని గారు జామీన్ తీసుకొచ్చారు, మన అందరం మోసం చేసాడు, ఏం తీసుకొచ్చామంటే మా తోడులు మరి వచ్చి తీసుకొచ్చానండి అన్నది. ఈయన మీద రివర్స్ అయ్యి ఇష్టం ఈయన మాట్లాడాడండి. నేను అంతవరకే పెట్టానండి. తర్వాత ఏం చేశానండి, వెళ్ళి మా బామ్మ చనిపోయాడు, ఆస్తి పోయిందని. ఏంటంటే వస్తానండి, ఏముంది కంగారు ఉంది, నీకు డబ్బులు కావాలి ఇస్తాను, ఒక నెలగానండి. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అట్లా 7 సంవత్సరాలు అయిపోయిందండి. తర్వాత వెళ్ళి 1 నెల అడిగా, కాలు మీద కాలు వేసుకుంటూ పెద్ద ఎట్లా మాట్లాడాడు, ఏం బిగుతావు నువ్వు, డబ్బులకి నీ సాధనం పని చేసుకోమని అన్నాడండి. అన్నప్పటికీ ఇంటికి వచ్చి చెప్పాము మా అత్తగారికి, అత్త ఇట్లా అన్నాడు, ఏం చేద్దామంటే అయ్యా కేసు పెడతాం బాగా కేసు పెడతాం అన్న టైంలో ఈ లోపల శ్రీని గారు అన్నాడు, అందరం పెడదాం, కొంచెం ఒకటి పెడితే కేసు అయితే బలం ఉండదు అన్నప్పటికీ అందరం పెట్టామండి. పిల్లోడు జబ్బు చేసిందండి, ఈ కాచలు పెట్టాక అనేది పెట్టుకుని వెళ్ళి అడిగితే పిల్లోడు చచ్చిపోయేటట్టున్నాడు. ఏంటండి అంటే ఇలా రేపు అత్తయ్యలు చచ్చిపోయాడు, అంతలోకి పిల్లోడు చచ్చిపోయాడండి. చచ్చిపోయినాక అడిగితే పైసా ఇవ్వలేదు, జనానికి లేదు, చచ్చిపోయినాక ఫ్రీ లేదు, సంవత్సరానికి లేదు. పిల్లోడికి బోళ్ళు అప్పులు చేసామండి. అప్పులు చేసిన బతల కొడుకు చూసి మా కోళ్ళని చేసి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేశారు అని పిల్లోడు చచ్చిపోయినాక జనం అయిపోయినాక వెళ్ళిపోయిందండి. అది జరిగింది. నన్ను ఆడపిల్లలు చూస్తున్నారు, తడుకు వెళ్ళాల్సింది ముద్ద పెట్టి వాళ్ళు లేరు. నాకు 2 సార్లు జబ్బు చేసిందండి, చచ్చిపోయి బతిగా. అది అడిగితేమన్నాడు ప్రసన్న కుమార్ ఏమన్నాడు, ఇవాళ రేపని నాకు జబ్బు చేసిందండి అంటే నువ్వు బాధ నేను చెప్తాను అన్నాడు. ఇక అంతేనండి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం. అది జరిగింది. కాగితాలు ఏమన్నాడు, ఇప్పుడు ఇస్తాను ఈయన శాతం తీసుకున్నాడు.